హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం అఫీషియల్గా ఇప్పుడే ఒక జీవోనైతే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ జీవోలో మెన్షన్ చేసినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, జీఓఎంఎస్ నెంబర్ 55ని ఈరోజే అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ ఆఫ్ సెలక్షన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ అండర్ వేరియస్ గ్రూప్స్ అండ్ అదర్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. స్కీమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 1కి సంబంధించి ఆ పర్టికులర్ గ్రూప్ 1 సర్వీసెస్లో ఉండేటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ పర్టికులర్ గ్రూప్స్కి సంబంధించి ఎటువంటి వేకెన్సీస్ ఉంటాయి, ఎటువంటి టైప్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఈ యొక్క జీవోలో అయితే మనకి మెన్షన్ చేశారు. గ్రూప్ 1 సర్వీసెస్ కింద డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, అలాగే డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో పోస్టు, ఇంకా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ది ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్కి సంబంధించినటువంటి పోస్టు, ఇంకా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ పలు రకాల పోస్టులు అనేవి మనకి గ్రూప్ 1 క్యాడర్ కింద అయితే ఉంటాయి. 19 రకాల పోస్టులు. సో వీటికి సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్లో ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎన్ని గంటల టైం ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటుంది, అలాగే ఎన్ని గంటల టైమింగ్స్ ఉంటాయి అనేది ఇక్కడైతే ఇచ్చారు. టోటల్గా మనకి ఇక్కడ 900 మార్క్స్కి మనకి ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇంటర్వ్యూస్ అయితే లేవు. సో ఇంటర్వ్యూ మార్క్స్ అయితే మనకి ఇక్కడ యాడ్ చేయలేదు. ఓన్లీ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి మార్క్సే యాడ్ చేశారు. ఇంకా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే చూడవచ్చు. ఈ జీవో నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి ఉండేటువంటి పోస్టులు ఇక్కడైతే చూసుకోవచ్చు. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ అంటారు కదా ఆ పోస్టు, ఇంకా సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేచర్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4 అని చెప్పేసి ఇక్కడైతే మనకి 4 పేపర్స్ అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి 4 పేపర్స్ వచ్చేసి 600 మార్క్స్కి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంగ్లీషు, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో పేపర్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించి సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్, సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్, సీనియర్ ఆడిటర్కి సంబంధించి లోకల్ ఫండ్ అండ్ ఆడిట్ సబ్ సర్వీస్, సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్ ఇన్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీసెస్కి సంబంధించి పోస్టులు అయితే ఉంటాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి 3 పేపర్స్ ఉంటాయి. టోటల్గా 450 మార్క్స్కి మనకి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత గ్రూప్ 4కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్ ఎట్సెట్రా ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఈ పర్టికులర్ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయని మెన్షన్ చేశారు. జనరల్ స్టడీస్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి మొత్తంగా 300 మార్కులకి మనకి 2 పేపర్లు కలిపి వస్తుందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది మెన్షన్ చేశారు. పేపర్ 1 వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 మార్క్స్కి, పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 300 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా 450 మార్క్స్కి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇది గెస్టెడ్ కేటగిరీస్కి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్. ఇంకా నాన్ గెస్టెడ్ కేటగిరీకి సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2కి ఎన్ని మార్కులు ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇంకా మిస్లేనియస్ కేటగిరీస్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ ఎటువంటి టాపిక్స్ నుంచి మనకి ఎన్ని మార్కులు అడుగుతారు అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఆప్షనల్ పేపర్ 1 పేపర్ 2 మనకి ఇక్కడ 200 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ పేపర్ అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. టోటల్గా 650 మార్క్స్కి ఉంటుంది. ఇంకా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఇంగ్లీషు, పేపర్ 3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 450 మార్క్స్కి ఉంటుంది. ఇంకా సూపర్వైజర్ మ్యాట్రన్ గ్రేడ్ 2కి సంబంధించి జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సబ్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి మార్క్స్ వస్తాయనేది ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఇన్ లెజిస్లేటర్ సబ్ సర్వీసెస్కి సంబంధించి 300 మార్కులకి అయితే ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయనేది క్లియర్ కట్గా డీటెయిల్స్తో ఇస్తూ మనకి జియో అయితే విడుదల చేశారు. ఈ జియోని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.